చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ చేతిలో చెక్కుకుంటివి నన్ను ప్రభువా, నీ నీడలో దాచుకుంటివి నన్ను దేవా. నీ రెక్కల చాటున దాగుకొని నిన్ను కీర్తించెదను, నీవు చేసిన మేళ్లను తలచుచునే ఇలా జీవించెదను. నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే ప్రభువా, నా కన్నీ నీవే దేవా, నా బ్రతుకు నీకే. దేవునికి స్తోత్రం. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి గత ఆదివారం నుండి ఆదివారం వరకు దేవుడు కవబిడ్డల భద్రతపరుచుకొని మరి ఆదివారం దేవుని సన్నిధానానికి మనం రావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. మన ఆరాధనలో దేవుడు ఉన్నాడు. మరి ఆయన హస్తము తాకింది మనల్ని. మరి వాక్య భాగంలోకి వెళ్తుంటుండగా వాక్యమై ఉన్న దేవుడు ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నాడో కొన్ని మాటలు మనం విందాము. ఈ వారంలోనే మరి దేవుడు ఇచ్చిన మాటలు పట్టుకొని మనం వారం అంతా ముందుకు సాగిపోదాం. అలాగే ప్రతి వారం కూడా దేవుడు మనకు సరిపడిన మాటలు ఇస్తున్నాడు. వాటిని బట్టి మనము ఆత్మీయతలో ముందుకు ఎదగాలి. ఆ మాటలు మనల్ని ధైర్యపరచాలి. కాబట్టి ఈరోజు వాక్యము ఇర్మియాలో నుండి దేవుడు కొన్ని మాటలు మనకు తెలియపరుస్తున్నాడు. వాక్యం వింటున్న నా ప్రియమైన మరి వాట్సాప్లో చూస్తున్న గ్రూప్లో చూస్తున్న ప్రియమైన సహోదరి సహోదరుల హృదయపూర్వకమైన వందనాలు. మరి సంఘ బిడ్డలు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను. ఇర్మియా 18:6 ఒకసారి చదువుకుందాం. ఇర్మియా 18:6 ఏ మాట మనకు కనబడుతుందంటే, ఇశ్రాయేలు వారులారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇది యెహోవా వాక్కు. జగటుమన్ను కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారులారా మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని స్తోత్రం. దేవుని యొక్క కృపను బట్టి మరి ఇశ్రాయేలు ప్రజలు మరి దేవుని యొక్క చేతిలో ఉన్నారు. కాబట్టి కుమ్మరి వాడి చేతులట ఏముంది? జగటుమన్ను ఉంది. ఏమైనా చేయగలడు. ఆ జగటుమన్నుని ఆ సారి మీద పెట్టి అది సరిగ్గా కుండ తయారవ్వకపోయినప్పుడు చీలుస్తాడు, మరి నలుపుతాడు, రకరకాలుగా చేసిన తర్వాత ఒక ఆకారాన్ని తీసుకొస్తాడు కుమ్మరివాడు ఆ కుండని. అయితే జగటుమన్ను కుమ్మరివాడి చేతిలో ఉంది. ఆయన ఎలాగైనా నలుపుగలడు. అంటే ఒక మంచి రూపాన్ని తేడానికి ఆయన మరి ఆ ఒక స్థలంలో ఉండి ఆ మట్టి ముద్దను పెట్టి ఆ రూపాన్ని తేడానికి కష్టపడతాడు. అయితే ఇప్పుడు మనము జీవము కలిగిన తండ్రి చేతిలో మనం ఉన్నాం. మనల్ని కూడా దేవుడి మాట వినాలని, దేవుని యొక్క బిడ్డలుగా మనం ఉండాలని, దేవుని మాటలు మనం ప్రకటించాలని, దేవుడు మన పట్ల ఒక మంచి రూపాన్ని తయారు చేయడానికి, ఆయన బిడ్డలుగా మన రూపము క్రీస్తు రూపము కలిగిన బిడ్డలుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి ఈరోజు ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు కొన్ని మాటలు మనకు బయలుపరుస్తున్నాడు. ఆ కొన్ని మాటల్లో ఏముందంటే, ఇశ్రాయేలు దేవుని మాట వినిన ఎడల వారికి మేలు కలుగుతుందట. ఇశ్రాయేలు వారు దేవుని మాట వింటే మేలు కలుగుతుంది. కుమ్మరివాడి చేతిలో ఆ మంటి ఆ జగటుమన్ను కుండ రూపాన్ని తయారు చేస్తున్నప్పుడు ఒకసారి ఇటు వెళ్ళిపోతుంది, అటు వెళ్ళిపోతుంటుంది, జారిపోతుంటుంది. మరి అది ఒక లెక్కల్లో రాకపోయినప్పుడు మళ్ళీ తీసి మళ్ళీ నలిపి మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ పెడతాడు. అలాగా మరి అది ఈ యొక్క కుమ్మరివాడి చేతిలోని మలిచి ఆ ఒక రూపం వచ్చినంత వరకు దాన్ని మరి సాగకొడతాడు, నలగొడతాడు. తర్వాత చక్కటైన రూపాన్ని ఎలా తీసుకొస్తాడు. అలాగే మనము మరి దేవుని మాట మనము వినేవారుగా ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆశిస్తూ అంటున్నాడు, ఇశ్రాయేలు వారులారా దేవుని మాట విని వారికి మేలు కలుగుతుందట ఎవరైతే దేవుడి మాట వింటారో. ఎందుకంటే ఆయన చేతిలో మనం ఉన్నాం. కుమ్మరివాడి చేతిలో మంటి ఉన్నట్లుగా, జగటుమన్ను ఉన్నట్లుగా దేవుని చేతిలో మనం ఉన్నాం. ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. దేవుడి చేతిలో ఉంటే సరిపోతుందా? దేవుడి మాట మనం వినాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఆయన చేతిలో ఉంటే మనకి ఏ క్షేమము, ఆయన మాట వింటే మనకి ఏ క్షేమం అనేది కొన్ని మాటలు దేవుడు మనతో చెప్తున్నాడు. అయితే మరి అక్కడ చదువుకుంటుండగా ఇర్మియా ప్రవక్త తెలియజేస్తున్న ఈ మాటలు మరి మనము ఈరోజు చెప్పుకుంటున్నాం. ఇర్మియా ప్రవక్త ఇలా తెలియజేస్తున్నాడు. మరి ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని చేతిలో అలా ఉంటే మరిగో ఆ జగటుమన్ను కుమ్మరివాడి చేతిలో ఎలా ఉందో పెళ్ళగిస్తాడు, ఎరగొడతాడు,
సరిచేస్తాడు. అలాగే దేవుని పిల్లలమైన మనము సరి అవ్వాలని, దేవుడు మాట వినాలని అనేకమైన సార్లు బాధలు కష్టాలు కలుగుతాయి. అందులో మనము స్థిరముగా నిలబడినప్పుడు ఈ కుమ్మరివాడి చేతిలో కొండ ఎంతో రమ్యముగా తయారైనట్లుగా నీవు నేను దేవుడి చేతిలో అంత రమ్యముగా తయారవుతామని దేవుడు ఆశిస్తున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా మనము దేవుని మాటను వినేవారిగా ఉండాలట. మనము దేవుని చేతిలో ఉంటే జరుగు గొప్ప గొప్ప కార్యాలు కొన్ని మాటలు మనం చూడాలి. మనము దేవుని చేతిలో మనం చదువుకున్న వాక్యం అనే కదా, మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరివాడి చేతిలో జగటమని ఉన్నట్లుగా మీరు ఇశ్రాయేల్ ప్రజలారా మీరు నా చేతిలో ఉన్నారు. దేవుని చేతిలో మనం ఉంటే ఏ మేలు కలుగుతాయో కొన్ని మాటలు దేవుడు మనకి తెలియపరుస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రజలుగా కొన్ని మాటలను మనము నేర్చుకుందాం. కొన్ని మాటలను మనం నేర్చుకొని దేవుని మనము మహిమపరిచేవారిగా ఉండాలి, దేవుని మనము ఘనపరిచేవారిగా ఉండాలి. మరి కాబట్టి దేవుని పిల్లలుగా ఈరోజు మనతో దేవుడు మాట్లాడుతున్న మాటలను ఇది కాదు మరికొద్ది దేవుని ప్రజలమైన మనము నేర్చుకోవాల్సిన మాటలను నేర్చుకుంటూ దేవుని మనము మహిమపరిచేవారిగా ఉండాలి, దేవుని మనము ఘనపరిచేవారిగా ఉండాలి. ఈరోజు దేవుడు ఇచ్చిన అమూల్యమైన వర్తమానము దేవుని చేతిలో మనము ఇశ్రాయేలు ప్రజలారా మీరు నా చేతిలో ఉన్నారు. కాబట్టి మరి జగటి మన్ను కుమ్మరివాడి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారు అందరూ కూడా మరి దేవుని చేతిలో ఉన్నట్లుగా ఉంటే ఏవేమి జరుగుతాయో కొన్ని మాటలు చూసుకుందాం. మరి కీర్తన 16:11 ఒక మాట మనకు కనబడుతుంది. జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. దేవుని చేతిలో మనం వెళ్ళిపోతే, కుమ్మరివాడి చేతిలో ఆ జిగటమని వెళ్ళి ఒక కుండ ఆకారం వచ్చింది. నీవు నేను దేవుని చేతిలోకి వెళ్ళిపోతే నీ పట్ల నా పట్ల దేవుడు ఏ ఒక్క ప్రజల కొరకు ఏ విధముగా మనల్ని వాడుకోవడానికి దేవుడు ఆశిస్తున్నాడో ఆయన మాట మనం విన్నప్పుడు, ఆయన చేతిలో మనం ఉన్నప్పుడు ఏమున్నాయంటే దావీదు కీర్తనలోని సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. దేవుని చేతిలో మనం ఉంటే మనకి నిత్య సుఖము ఎప్పుడూ దేవుడు ఇస్తాడు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ నిత్య సుఖాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి ఆ కష్టాల్లో నుండి కూడా సుఖం ఇచ్చే దేవుడు, సంతోషమునిచ్చే దేవుడు. కాబట్టి మనం ఆయన చేతిలోకి వెళ్ళిపోవాలా. ఇశ్రాయేలు ప్రజలతో మరి ఇర్మియా ప్రవక్త కూడా కొన్ని మాటలు మనకు తెలియపరుస్తున్నవి, పరిచయం చేస్తున్నవి. జిగటి మన్ను కుమ్మరివాడి చేతులు ఉన్నట్లు మీరు దేవుడి చేతిలో ఉంటే, దేవుని మాటలు మీరు వింటే మీకు ఏ క్షేమం కలుగుతుందో కొన్ని మాటలు దేవుడు మనకి తెలియపరుస్తున్నట్లుగా మరి మనము ఆయన చేతిలో ఉంటే నిత్య సుఖములు కలిగిన వారిగా మనం ఉంటాం. మార్కు సువార్తలో ఒక మాట మనకు కనబడుతుంది. మరి 6:5 అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతమునో ఆయన అక్కడ మరి దేవుని యొక్క ప్రజలుగా ఉంటట. దేవుని హస్తము దేవుని చేతిలో మనం ఉంటే దేవుని చెయ్య స్వస్థత ఇస్తుందట, బాగు చేస్తుందట, బలపరుస్తుందట. ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ వ్యాధిలో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా ఆయన హస్తంలో మనం ఉంటే ఆయన హస్తం మనకి తాకుతుందట, స్వస్థత ఇస్తుందట. కొంతమంది బిడ్డలు అటువంటి స్వస్థతలు పొందుకున్నారు. కొన్ని మాటలు మనం చదువుకుందాం. మార్కు సువార్త 5:23 ఒక మాట మనకు కనబడుతుంది. నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతికినట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు ఉంచవలేను. ఆయనను మిగుల బతుకులాడుకునేను. అయ్యా నీ చేతులుంటే చావు సిద్ధముగా ఉన్న నా కుమార్తె బ్రతికిపోతాయ్యా, నీ చేతులు ఉంచిన ఆయన అని మరి భక్తుడు అడుగుతున్నాడు. మరి నీవు నేను ఆయన చేతిలో ఉంటే అనేకమైన సమస్యల నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు. సావుకు సిద్ధమైనప్పటి నుండి అక్కడి నుండి మనల్ని దేవుడు బ్రతికించి ముందుకు నడిపిస్తాడు. కాబట్టి ఎన్ని మారులో మనము కూడా బలహీనులు అయిపోయి, ఎన్ని మారులో సావుకు సిద్ధముగా ఉంటే మనల్ని దేవుడు తాకాడు, బ్రతికించాడు. దేవుడి చేతిలో మనం ఉండాలా. ఆయన కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి. ఆయన చెయ్యి ఉంటేనే స్వస్థత. కాబట్టి మరి చదువుకునే దాంట్లో బ్రతుకులాడుకుంటున్నాడట. దేవుడు హస్తము తాకితే కుమార్తె లేచిపోయిందట. అంతేకాదు మార్కు సువార్త 7:32 అప్పుడు వారు చెవుడు గల నత్తి వాని ఒకని ఆయన యొద్దకు తోడుకొని వచ్చి వాని మీద చెయ్యించమని ఆయన్ను వేడుకొనిరి. ఏమంటే చెవుడు కలిగిన వాడు, నెత్తి కలిగిన వాడి మీదట చేతులు ఉంచమని అడిగారట.
సమూహంలో నుండి ఆయన వారిని ఏకాంతమునకు తోడుకొని పోయి వాని చెవులలో తన వ్రేళ్లు పెట్టి ఉమ్ము వేసి వాని నాలుక ముట్టి ఆకాశం వైపు కన్నులెత్తి నిట్టూర్పులు విడిచి చెప్తా అని వానితో చెప్పెను. ఆ మాటకు తెరవబడమని అర్థము. అయితే చదువుకున్న దాంట్లోనే మరొక మాట మనకు కనబడుతుంది. అంతటా వాని చెవులు తెరవబడెను, వాని నాలుక నరము సడిలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఎంత గొప్ప మాట అంటే, వాడు నాలుక సడలి నరమంతా కూడా సెట్ అయిపోయి మరి చక్కగా మాట్లాడాడట. నత్తివాడట, మాట్లాడలేని వాడట, చెవుడు వాడట. కానీ దేవుడు వ్రేళ్ళట ఉమ్ముతో ఆ వ్రేళ్ళతో ఆ చెవుల్లోకి వ్రేళ్ళు పెట్టాకట చెవుడు పోయిందట, నత్తి పోయిందట. వెంటనే ఏమైందటంటే ఆ చదువుకున్న దాంట్లో అంతటి వాడి చెవులు తెరవబడ్డాయట, వారి నాలుక నరము సడలి వాడు తేటగా మాట్లాడుచుండెను. ఆయన హస్తంలో ఉంటే అన్ని అద్భుతాలు జరుగుతాయి. అంతేకాదు మరి మనం కొన్ని మాటలు చదువుకుంటుండగా దేవుడు తెలియపరుస్తున్న మాటలు మార్కు సువార్త 7:36. అప్పుడు ఆయన ఇది ఎవరితో చెప్పవద్దని వారిని ఆజ్ఞాపించిన, అయితే ఆయన చెప్పవద్దని వారు ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దానిని ప్రసిద్ధి చేయించి ఆయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు. చెవిటి వారు విన్నట్లుగాను మూగవారు మాట్లాడినట్లుగాను చేయించున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి. చూడండి, మీరు ఈ ఒక్క అద్భుతాలు మీరు ఎవరి దగ్గర చెప్పొద్దులేండి అన్నారు, కానీ మరి కొంచెం ఎక్కువగా చెప్పారు. చెవిటి వాడికి చెవులు వినపడ్డాయి, మాట్లాడలేనుడు నాలుక దేవుడు సడలింపు చేస్తే నరము మాట్లాడగలిగాడు. ఈ మాటలట చెప్పుకొని మరి కొంచెం చెప్పుకున్నారట. దేవుడు వద్దులేండి అన్నారట, కానీ మీరు మట్టుగా ఆ గొప్ప కార్యాలు చెప్పుకుంటుండగా కొంతమంది అట ఏమైపోయారట, మాట్లాడుతుండగా మరి చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిపోయారట అక్కడ ఉన్న జనాలందరూ. దేవుడు ఎంత గొప్పవాడా, దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేశాడా, మరి నాలుకను సడలింపు చేసి మాట్లాడగలిగిన భాగ్యమునిచ్చాడా, చెవిటి వాటిని చెవులు బాగు చేశాడా అని అట ఒకరికొకరు చెప్పుకొని ఆశ్చర్యపడిపోయినట్లుగా దేవుడు వాక్యం చదివిస్తుంది. లూకాసు వార్త 4:40 సూర్యుడు అస్తమించుచుండగా నానా విధము రోగముల చేత పీడింపబడుచున్న వారు ఎవరి వద్దకు నుండినో వారందరూ ఆ రోగులను ఆయన వద్దకు తీసుకొని వచ్చి అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. దేవుడి చేతిలే స్వస్థత ఇస్తాడు. దేవుడి చేతిలో నీవు నేను ఉంటే, జగటి మన్ను కుమ్మరవాడి చేతిలో ఉంది, మరి మంచి రూపం వచ్చింది. నీవు నేను దేవుడి చేతిలో ఉంటే స్వస్థతలు నిత్య సుఖములు దేవుడి చేతిలో మనకి కలుగుతాయట. అంతేకాదు చదువుకున్న దాంట్లో ఏముందంటే అప్పుడు ఆయన వారిలో ప్రతి వారి మీద చేతుల నుంచి వారిని స్వస్థపరిచాడట. కాబట్టి ఒక భక్తుడు ఉన్నాడు, అపోస్తలుడు పౌలు యొక్క కళ్ళు ఆయన సౌలుగా జీవిస్తున్న భయంకరమైన హింసకుడు, దోషకుడు, దేవదోషకుడు, హానికరుడు. అట్టి వాడు దమస్క గేట్ దగ్గర పడిపోయాడు, కళ్ళు గుడ్డి నేత్రాలు పోయాయి, గుడ్డితనం అయిపోయింది. ఆ టైంలోని మరి అతను మరి దేవుడిని ఎందుకు శోధిస్తున్నావని అడిగినప్పుడు మరి ఆ ఒక్క ఆ పౌలు అయిపోయి దేవుని బిడ్డడుగా బ్రతకడానికి అవకాశం దేవుడు ఇచ్చినప్పుడు ఆ 2 కళ్ళు కూడా అననీయ ద్వారా అతనికి దేవుడు సంకల్పించాడు. అక్కడ చదువుకున్న మాట అపోస్తల కార్యము 9:12 అతడు అననీయ అన్న ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను. తల మీద చేతులుంచాడు, తిరిగి అతనికి దృష్టి వచ్చింది. దేవుడు ఇచ్చిన మాటను పట్టుకొని అననీయ ఆ స్థలం దగ్గరికి వెళ్ళాడు. ఆ భక్తులు అక్కడ ఉన్నాడు, కళ్ళు గుడ్డుతో ఉన్నాడు, మరి ప్రార్థించుకొని రమ్మని చేతులుంచి ప్రార్థించినప్పుడు మరి అక్కడ కళ్ళు నేత్రాలు తెరబడ్డాయి. దేవుని యొక్క హస్తాలు, దేవుని ప్రజలు, దేవుడిని నమ్ముకున్న సేవకులు, సేవకురాండ్లు, దేవుళ్ళలో నడుస్తున్న బిడ్డలు హస్తాల్లోనే దేవుడు మరి మహిమను ఉంచుతాడు, స్వస్థతలు ఉంచుతాడు. కాబట్టి ఆ హస్తాలతో ప్రార్థన జరిగించుకున్నప్పుడు దేవుడు వారి ద్వారా, దేవుని యొక్క హస్తము ద్వారా స్వస్థతలు వస్తాయి. అందుకే మనం చదువుకునే దాంట్లో కొన్ని మాటల్లో మనకు అర్థమవుతున్న మాట, మరి దేవుని యొక్క కుడి చేతిలో నిత్య సుఖములు ఉన్నాయట, మరి దేవుని చేతిలో మరి స్వస్థత ఇస్తుందట. చివరిగా ఒక మాట మనకు కనబడుతుంది. మార్కు సువార్త 10:16 ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించదను. దేవుడు చేతుల్లో ఆశీర్వాదం,
ఎత్తుకుంటే ఆశీర్వాదం, ముట్టుకుంటే ఆశీర్వాదం, పట్టుకుంటే స్వస్థత. ఆయన సన్నిధిలో, ఆయన చేతుల్లో నిత్య సుఖములు. ఈ యొక్క 3 మాటలు ఉదయకాలంలో దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. నాయన, నీ పిల్లలమైన మేము, నా తండ్రి నాయన, నీ చేతిలో నిత్య సుఖములు ఉన్నాయి, నీ సన్నిధిలో నిత్య సుఖములు ఉన్నాయి. అంతేకాదు నాయన, నువ్వు కుమ్మరవాడి చేతిలో మట్టి ఉన్నట్లుగా, జిగటమన్ను ఉన్నట్లుగా నీ చేతిలో మేము ఉంటే మాకు సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణమైన మరి ఆనందము. మరి అంతేకాదు, మరి ఇంకొకటి చదువుకున్నాం కదా, మరి ఆయన కౌగిట్లో వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడట. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాడు. దేవుని చేతుల్లో ఆశీర్వాదం. ఈరోజు మనం నేర్చుకున్న పాఠంలో ఏముందండి? ఏమని మనం చదువుకున్నామో, మనం ఏమని నేర్చుకున్నామో, మీరు నా చేతిలో ఉన్నారు, ఇశ్రాయేలులారా మీరు నా చేతిలో ఉన్నారు. కుమ్మరి వాడి చేతిలో జిగటమన్ను ఉన్నట్లుగా ఆ జిగటమన్ను వింటుంది. నువ్వు వింటున్నావా? మనం వింటున్నామా? దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాటలు మనం వింటున్నామా? వింటే, దేవుని చేతిలో మనం ఉంటే ఈ మహాభాగ్యాలకి మనం అర్హులు అవుతామట. మొట్టమొదటిగా దేవుని చేతిలో మనం ఉంటట మరి నిత్య సంతోషము, నిత్య ఆనందము, మరి కుడి చేతిలో నిత్య సుఖములట. దేవుని చేతిలో మనం ఉంటే. అంతేకాదు, ఆయన చేతులే స్వస్థపరుస్తాయి, తాకుతాయట. మరి కాకపోతే దేవుని ప్రజలుగా మనము ఆయన చేతుల కాడ మనం బ్రతికినప్పుడు మరి ఎత్తి పట్టుకొని చేతులుంచి ఆశీర్వదించిన దేవుడట. మనకు ఆశీర్వాదం కావాలంటే, స్వస్థత కావాలంటే దేవుని హస్తములో, దేవుని మాటకు మనం ఒదిగిపోయినప్పుడు దేవుడు మంచి రూపాన్ని తయారు చేసి దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, దేవుని మాట వినే బిడ్డలుగా మనల్ని ముందుకు నడిపించే దేవుడు. కాబట్టి ఆయన చేతిలో ఉండడానికి ఇష్టపడదాం. లోకమంతా కూడా, లోకంలో ఉన్న ప్రజలందరూ కూడా లోకంలోనే ఉన్న వాటి చేతుల్లోకి స్వరపడిపోతున్నారు. లోకమనే అలవాటుల్లో, లోకమనే వ్యసనాల చేత ఆ చేతుల్లో బంధింపబడుతున్నారు. నీవు నేను దేవుని చేతిలో ఉందాం, దేవుని ఆశీర్వాదం పొందుకుందాం, దేవుని స్వస్థత పొందుకుందాం. దేవుని యొక్క మరి ఆ ఒక సంతోషాన్ని మనం పొందుకోవాలంటే దేవుని హస్తంలోకి మనము వెళ్ళిపోదాం. దేవుని హస్తం దగ్గర మనం ఉందాం. దేవా, ఇశ్రాయేలు ప్రజలకి మరి ఇర్మియా ప్రవక్త ద్వారా కొన్ని మాటలు మాకు బయలుపరిచావు. నా మాట వినండి అని ఇశ్రాయేలు ప్రజలకు నువ్వు చెప్తున్నావు. నీ చేతిలో నిత్య సుఖం ఉన్నది మేము పొందుకోవాలి, మా కుటుంబాలు పొందుకోవాలి, మా పిల్లలు పొందుకోవాలి, మా సంఘం పొందుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహాపరిశుద్ధ